श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमध्यमीशं वन्दे भवद्यममरासुरसिद्ध्यवन्द्यम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विज्ञा प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकान्तां वन्दे गुरुपरम्परां। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। धृतराष्ट्र उवाच भीष्मश्शन्तनवश्चैव द्रोणश्चैव महामतिः इदं परमकं वाक्यं त्वचं सत्यं ब्रवीषि माम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ధృతరాష్ట్రుల వారు ఈ విధంగా చెప్తున్నారు. శంతని యొక్క పుత్రుడైనటువంటి భీష్మాచార్యుల వారు, మహామతి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు, మరియు ఓ విదుర మీరు ఈ విధంగా పరమహితాన్ని మీరు చెప్తున్నారు అని ఆ కుంతీపుత్రులైనటువంటి వాళ్ళు, మహా బల పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు, ఆ యొక్క పాండవులు వాళ్ళు ఎలాగో ఈ విధంగా ధర్మదృష్టితోని ఈ విధంగా నా పుత్రులు కూడా నాకు అలాగే, నా పుత్రులు ఎలాగో వాళ్ళు కూడా అలాగే, దాంట్లో ఏమాత్రం కూడా నాకు సందేహమే లేదు అని అంటున్నాడు. ఈ విధంగా ఏ విధంగానైతే ఆ యొక్క నా పుత్రులకు ఈ యొక్క రాజ్యము ప్రాప్తమైందో, ప్రాప్తం కావాలని కోరుకుంటున్నారో, అదే విధంగా పాండుపుత్రులు కూడా వాళ్ళు నిస్సంశయంగా వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళు పొందాలి అని ఈ విధంగా అంటున్నారు. ఓ విదురా, నువ్వు ఆ తల్లి అయినటువంటి ఆ కుంతిని మరియు పాండవులను సత్కరించి తర్వాత ఆ దేవరూపముతో ఉండేటటువంటి ఆ కృష్ణుడిని ఇక్కడ ఈ యొక్క మందిరానికి తీసుకొని రా అని విధంగా చెప్తున్నాడు. దేవుడి దయతోని ఆ పాండవులు బతికే ఉన్నారు, కుంతీదేవి బతికే ఉంది అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు. దేవుడి దయతోని ఆ యొక్క పాండవులకు ఈ యొక్క ద్రుపద పుత్రి అయినటువంటి ఆ యొక్క ద్రౌపది వరించింది అని అంటున్నారు. దేవుడి దయతోని మనమందరం కూడా అభివృద్ధి చెందుతాం. ఈ విధంగా ఆ దేవుడి దయతోని పురోజనుడు నాశనం పొందినాడు. మహామతి అయినటువంటి ఓ విదుర, ఈ విధంగా నాకు ఈ పరమ దుఃఖం అనేటువంటిది పరిహారం అయిపోయింది కాబట్టి శీఘ్రంగా వెళ్ళు, వాళ్ళని ఇక్కడికి తీసుకొని రా అని ధృతరాష్ట్రుడు విదురుడికి చెప్తున్నాడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ సందర్భం లోపల ధృతరాష్ట్రుల వారు ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే రాజధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ విదురుడు శీఘ్రగామి అయి రథాన్ని ఎక్కి కొన్ని రోజుల వరకు ప్రయాణాన్ని చేసి తాను ఆ యొక్క పాంచాల దేశానికి తాను వెళ్ళాడయ్యా.
ఈ విధంగా అనంతరం ధృతరాష్ట్రుడి యొక్క శాసనం ప్రకారంగా విదురుడు ఆ యజ్ఞసేనుడైనటువంటి ఆ ద్రుపదుణ్ణి మరియు పాండవుల వాళ్ళ దగ్గరికి వాడు వెళ్ళినాడు. ఆ యొక్క విదురుల వారు వెళ్ళి విదురుల వారు ఎప్పుడైతే వచ్చినారు అనేటువంటి వార్తను విని ఆ ధర్మాత్ములైనటువంటి రాజశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ద్రుపదుడు వాళ్లకు సత్కారం చేసినారు. విదురుల వారికి పూజ చేసినారు. సర్వశాస్త్ర విశారదుడైనటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు ఆ యొక్క విదురుడు. ఈ విధంగా న్యాయంతోనే ఆ యొక్క ద్రుపదుడిని సంధించి తర్వాత సమీపం లోపల కూర్చున్నాడయ్యా. తర్వాత ద్రుపదుడు ఆ మహాత్ముడికి విదురులకు ధర్మముతోనే శాస్త్ర ప్రకారంగా వాళ్లకు ఆ యొక్క పూజలన్నీ కూడా చేశారు. తర్వాత యథోచితంగా ఆ యొక్క కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగిన తర్వాత పాండవులు మరియు ఆ కృష్ణుణ్ణి చూసినారు అక్కడ. తర్వాత ప్రీతితోని పాండవులను ఆలింగనం చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడి యొక్క మాట ప్రకారంగా, స్నేహం ప్రకారంగా మళ్ళీ వాళ్ళ యొక్క క్షేమాన్ని తాను విచారం చేసినారు. అమిత బుద్ధి అయినటువంటి వాడు ఆ యొక్క విదురుడు. పాండవుల వాళ్ళు యథాక్రమంగా ఆ యొక్క విదురుల వారికి పూజలు చేశారు. తర్వాత రాజన్ వినవయ్యా అని అంటున్నారు. ఆ యొక్క వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు. వినయశీలుడైనటువంటి ఆ యొక్క పాండవులు ఆ ద్రుపదుల వారికి నమస్కారం చేసినారు. ద్రుపదుల వారు వాళ్ళని ఆలింగనం చేసుకున్నారు. మళ్ళీ చూస్తూ సంతోషంతోని కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయట విదురుల వారికి. ఈ విధంగా అనంతరము ఆ యొక్క విదురుడు పాండవుల యొక్క క్షేమం గురించి తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా వాళ్ళకు అనేక విధమైనటువంటి ఆ యొక్క రత్నాలను, ధనం యొక్క రాశినిచ్చాడు. మీ పెద్దనాన్న పంపించాడు, ధృతరాష్ట్రుడు పంపించాడు కాబట్టి ఇవి తీసుకోండి అని. విశేషంగా పాండవులకు, కుంతికి, ఆ యొక్క ద్రౌపదికి, తర్వాత ద్రుపదుడి యొక్క కుమారులైనటువంటి వాళ్లకు కూడా రత్నాలను పంపించాడంట ఆ యొక్క ధృతరాష్ట్రుడు. ఈ విధంగా ఆ మహామతి అయినటువంటి ఆ యొక్క విదురుడు బలరామునికి, కృష్ణునికి నమస్కారం చేశారు. తర్వాత సువర్ణమయమైనటువంటి పీఠం లోపల తాను కూర్చున్నాడయ్యా, బంగారు పీఠం లోపల. ఈ విధంగా పరస్పరంగా సంతోషమైనటువంటి మాటలను ఆడుతూ ఉన్నారు. ఆ సందర్భం లోపల విదురుడు సంతోషంతోని భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులు పాండవులకు ఏమైతే విషయాలను తెలియజేయాలనో ఆ విషయాలను అక్కడ తెలియజేస్తున్నారు. ఆ యొక్క విదురుల వారు అందరూ వినేలాగా తాను చెప్తున్నారు. అమిత పరాక్రమవంతుడైనటువంటి వాడు, అమిత ప్రజ్ఞుడైనటువంటి వాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆ యొక్క విదురుడు. పాండవులు మరియు అక్కడ కృష్ణుడి యొక్క సన్నిధానం లోపల వినయంగా నిలబడి ఉన్నాడు ఆ యొక్క ద్రుపదుడు. వాళ్ళని గురించి ఈ విధంగా అంటున్నాడు కదా, రాజన్ వినవయ్యా, ఈరోజు నీ యొక్క ఈ కుమారులు, తర్వాత
యొక్క మాటను వినాలి అని అంటున్నారు. ధృతరాష్ట్రుడు తన యొక్క కుమారులు, తన యొక్క మంత్రులు, బాంధవులతో సంతోషంతో కుశల ప్రశ్నలన్నీ కూడా పంపించినారు. ఈ విధంగా పునః దాని గురించి చెప్తున్నారు. శంతను యొక్క కుమారుడైనటువంటి ఆ వీరుడైనటువంటి భీష్మాచార్యుల వారు అందరు కౌరవుల అందరితోని కలిసి ఈ విధంగా కుశల ప్రశ్నలను మిమ్మల్ని అడిగినారయ్యా. ఈ విధంగా మహాప్రాజ్ఞులైనటువంటి ఆ యొక్క భరద్వాజ పుత్రులైనటువంటి ద్రోణాచార్యుల వారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలను అడిగినారయ్యా. ఈ విధంగా వాళ్ళని ఆలింగనం చేసుకో, వాళ్ళ గురించి వాళ్ళ కుశల ప్రశ్నలు అడగవయ్యా అని అన్నారు. ఈ విధంగా ఓ పాంచాల రాజా అని అంటున్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడితో నీ యొక్క సంబంధం అనేటువంటిది పెంచుకున్నావు, నువ్వు కృతార్థుడవయ్యావని నేను భావిస్తున్నానని అంటున్నాడు. ఈ విధంగా అయ్యో ఓ యజ్ఞసేన, నీ సంబంధంతోని ఈ మేమందరం కూడా సంతోషదాయకమైతుంది మాకు అని, రాజ్య ప్రాప్తమైతే ఎంత సంతోషమో ఇప్పుడు మాకంత సంతోషమైతుంది నాయన అని అన్నాడు ఆ విదురుడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ మాటలను చెప్పగానే తర్వాత ఈరోజు నేను పాండవులను ఇక్కడి నుండి నువ్వు పంపించాలి. ఎందుకొరకంటే ఈ పాండుపుత్రులందరూ కూడా వాళ్ళను చూడాలని హస్తినాపురంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కాతురతోని వాళ్ళు 2 కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ పాండుపుత్రులు వస్తారు వాళ్ళను చూస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ధర్మానికి ప్రతీకలైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఆ నగర వాసులందరికీ కూడా ఎప్పుడైతే ఆ కుంతీదేవిని చూస్తాం, ఎప్పుడు ఆ ధర్మరాజు గారిని చూస్తాం, ఎప్పుడు ఆ భీమసేన దేవుణ్ణి చూస్తాం, ఎప్పుడు అర్జునుడిని చూస్తాం, ఎప్పుడు ఆ మాద్రి కుమారులైనటువంటి ఆ నకుల సహదేవులను చూస్తాము అని ఈ విధంగా వాళ్ళందరూ ఉత్సాహంతో ఉన్నారు స్వామి. ఆ నగరంలో పట్టణంలో ఉండేటటువంటి జనులందరూ కూడా, అక్కడ ఉండేటటువంటి భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, ధృతరాష్ట్రుడు, తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలు, మంత్రులు, అమాత్యులు వాళ్ళందరూ కూడా అని ఈ విధంగా చెప్పగానే అందరూ అక్కడ ఉండేటటువంటి కౌరవ స్త్రీలందరూ కూడా వీళ్ళు కోరుతున్నారు వీళ్ళు రావాలని. ఆ పాంచాల స్త్రీ అయినటువంటిది ఆ కృష్ణ, ఆ ద్రౌపదిని చూడాలని వాళ్ళు నిరీక్షణ చేస్తున్నారు. 1000 కళ్ళతోని ఇలా చూస్తున్నారయ్యా, ఎప్పుడు వస్తుంది ఆ ద్రౌపది అమ్మవారిని మేము ఎప్పుడు చూస్తాము అని. ఈ విధంగా హస్తినాపురం లోపల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆశతోని చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ పాండుపుత్రులతో కలిసి వాళ్ళ పత్ని అయినటువంటి ఈ యొక్క ద్రౌపది మాతను వాళ్ళను పంపించడానికి నువ్వు ఆజ్ఞాపించు అని ఈ విధంగా నేను వచ్చినటువంటి ఉద్దేశం ఇదే అని ఈ విధంగా ఎప్పుడైతే ఆ విదురుల వారు తాను వచ్చినటువంటి ఉద్దేశాన్ని అక్కడ చెప్తాడు. తర్వాత మహాత్ములైనటువంటి ఆ యొక్క పాండవులకు మీరు ఆదేశాన్ని ఇవ్వండి. ఆదేశాన్ని ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞ కాబట్టి శీఘ్రంగా మేము రథాలను పంపిస్తాము, వాళ్ళు ఆ యొక్క హస్తినాపురానికి రావలసింది అని ఈ విధంగా చెప్తారు. ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ పాండవులందరూ కూడా వాళ్ళు వస్తుందని చూసి అక్కడ ఉండేటటువంటి నగర వాసులందరూ కూడా, నగరంలో ఉండేటటువంటి వాళ్ళే గారు, ఆ గ్రామ ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, జనులందరికీ కూడా చాలా సంతోషమైందట.
పట్టణం కాదు, పల్లెలలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సంతోషమైంది నాయన. భీష్మాచార్యుల వారికైతే మహద్ ఆనందమైంది. ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడు సమేతంగా ఆ పాండవులకు వాళ్ళకి ఎదురుగా వెళ్దాము అని ఈ విధంగా వాళ్ళందరూ ఎదురుగా వెళ్ళి వాళ్ళను లోపలికి స్వాగతం పలుకుతున్నారయ్యా. గాంధారి కొడుకైనటువంటి ఆ యొక్క దుర్యోధనుడి యొక్క భార్య అయినటువంటి భానుమతి, ఆ భానుమతి కూడా ఆ ద్రౌపదిని చూడాలి అని ఉళ్ళు ఉరుతున్నదట. ఎందుకొరకంటే ఆమె అంత రూప లావణ్యముతో ఉంది కదా అని ఈ విధంగా ఆమెను చూడాలి అని అనుకుంటున్నది ఆ భానుమతి, ఆ దుర్యోధనుడి యొక్క భార్య. ఈ విధంగా ఆ గాంధారి అంటున్నది కదా, నా కొడుకు వీడిది దుర్నడత, దుష్ట బుద్ధి, వీడు ఎప్పుడైనా కానీ కూడా వీడి కన్ను ఆమె మీద పడవచ్చు. కాబట్టి ఈ విధంగా అప్పుడు ఆ యొక్క కుంతికి పిలిచి అంటున్నదట, ఓ కుంతి, నువ్వు ఇక్కడ ఉండకు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని విధంగా నువ్వు నీ కోడలను తీసుకొని నీ ఇల్లు ఏదైతే హస్తినావతి లోపల నీ పట్టణం ఏదైతే ఉందో, నీ ఇల్లు ఏదైతే ఉందో, పాండురాజు గారి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి నువ్వు వెళ్ళు. ఒకవేళ నువ్వు ఇక్కడే మా ఇంట్లోనే ఉంటే నీ కోడల మీద మావాడి కన్ను పడవచ్చు. ఒకవేళ మావాడి కన్నుగినా పడితే భీమసేన దేవుడు ఏ క్షణాన్నైనా కానీ కూడా వీడిని మట్టు పెట్టేస్తాడు. కాబట్టి నాకు భయం వేస్తుంది. కాబట్టి నువ్వు ఈ సమయం లోపల వాడిని తీసుకొని వెళ్ళు అని విధంగా ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్తే, మహాభారతం లోపల ద్రుపదుడు అంటాడట, ఏమనంటే మహాప్రజ్ఞుడైనటువంటి ఓ విదుర, ఈరోజు నాకు చాలా సంతోషమైతుంది. నువ్వు చెప్పిందంతా కూడా సరే, ఈ విధంగా నాకు చాలా పరమ హర్షమైంది. ఎవరు ఏ ఇంటికి పోవన్నా ఆ ఇంటికి పోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింట్లో ఉండకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి అదే ఉచితమైనటువంటిది. కాబట్టి నేనై ఈ విధంగా మాట్లాడకూడదు. నేను మీ ఇంటికి మీరు పోండి అని ఈ విధంగా నేను అనకూడదు. నేను మామను ఎలా మీ ఇంటికి మీరు పోండి అని నేను ఎలా అంటాను, అనకూడదు. కాబట్టి నువ్వు వచ్చినావు, నువ్వు అడుగుతున్నావు, ప్రాధేయపడుతున్నావు, పంపియని అంటున్నావు. కాబట్టి అవశ్యంగా నువ్వు తీసుకొని వెళ్ళు నాయనా అని అంటున్నాడు ఆ యొక్క ద్రుపదుడు. ఈ విధంగా ఆ కుంతిపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, తర్వాత ఆ ధర్మాత్ములైనటువంటి రామకృష్ణులు, తర్వాత ఆ రాముడు, బలరాముడు, కృష్ణుడు, ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అంటున్నారు కదా, మీరందరూ పాండవులు వెళ్ళని, పాండవులందరూ కూడా ఆ యొక్క హస్తినావతికి వెళ్ళని అని ఈ విధంగా అంటున్నారు. యుధిష్ఠిరుడు అంటున్నారు కదా, రాజన్, మేము అనుచరులందరం కూడా వెళ్తాము, మేమందరం నీ అధీనమైనాము. నువ్వు మాకు ఇన్ని రోజుల దాకా నువ్వు మాకు ఇన్ని రోజుల వరకు మేము నువ్వు ఏం చేసినావనంటే ఇన్ని రోజుల వరకు మాకు సహాయం చేసినావు, మాకు ఇల్లును కల్పించినావు, ఈ విధంగా మాకు ఆశ్రయదాతమైనావు. కాబట్టి ఈ విధంగా మేము నీ అధీనమైపోయినాము. కాబట్టి మేమిప్పుడు వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాము. నువ్వు ఆజ్ఞ ఉంటేనే, నీ ఆజ్ఞ ఉంటేనే మేము వెళ్తాము అనగానే వాసుదేవుడు అంటున్నాడు, కృష్ణ పరమాత్ముడు సర్వధర్మాలను తెలిసినటువంటి వాడు, ఆ ద్రుపదుడి యొక్క అభిప్రాయము ఇలాగే, ఏ పాండవులారా, మీరు వెళ్ళడానికి సరి అయినటువంటి సమయం అని అంటున్నాడు. ద్రుపదుడు అంటున్నాడు కదా, ఏ పురుషోత్తమ, వీరులైనటువంటి మహాబాహు అయినటువంటి దశారులు, కృష్ణుడు,
ఏ విధంగా యోచన చేస్తున్నాడో ఆ విధంగా నడుచుకోండి అని ఈ విధంగా ఇది నా బుద్ధి కాదు అని అంటున్నాడు. ఈ విధంగా ఆ పాండవులు ఆ మహానుభావుడైనటువంటి ఆ వాసుదేవుడు ఏ విధంగా చెప్పినాడో దాంట్లో ఏమాత్రం కూడా సంశయమే లేదు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ పురుష వ్యాఘ్రుడైనటువంటి కేశవుడు వాళ్ళ శ్రేయస్సు కోరి ఈ విధంగా చెప్పగానే మీరేమి కూడా యోచన చేయకండి, మీరు వెళ్ళండి అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ మహాద్యుతి అయినటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, మహాజ్ఞాని అయినటువంటి వాడు ఆ యొక్క విదురుడు అనంతరము ఆ యొక్క కుంతి ఇంటికి వెళ్ళి కుంతి పాదాలకు నమస్కారం చేసి శిరస నమస్కారం చేసి అప్పుడు తన మరిదిని చూసిందట. ఆ కుంతి చూసి పునః శోకం చెందుతున్నది ఆ కుంతి. ఈ విధంగా ఓ విచిత్ర వీరుడి యొక్క పుత్రుడైనటువంటి వాడివి ఓ విదురా, నువ్వు నీ నిమిత్తంగా ఈ విధంగా ఈ రోజు మేము జీవించి ఉన్నాము, నీ అనుగ్రహంతోనే మేము ఆ లాక్షాగృహం నుండి లక్క ఇంటి నుండి మేము ముక్తులమైనాము, మేము బయటపడ్డాము, ఈ రోజు బయటపడ్డాము అని అంటే నీ అనుగ్రహమే. ఈ విధంగా ఆ కూర్మం ఏం చేస్తుందట, తాంబేలు ఏం చేస్తుంది అని అంటే తన పిల్లలన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడో వెళ్తాయి, కానీ అది ధ్యానముతోనే ఆ పిల్లలన్నిట్లను కూడా పెంచుతుందట. ధ్యానముతోనే తన పిల్లలను పెంచుతుంది. ఈ విధంగా అవి కుశలులైతాయి. అదే విధంగా నువ్వు కూడా ఎక్కడో ఉన్నావు, నీ ధ్యానమంతా కూడా మా మీద ఉంది, మేమందరం కూడా కుశలులమయ్యాము నాయనా అని అంటున్నది ఆ యొక్క కుంతీదేవి. ఈ విధంగా నీ పిల్లలు వీళ్ళందరూ కూడా నీ పిల్లలే, వీళ్ళందరూ కూడా నీ యొక్క అనురాగంతోనే నీ అంగీకారంతోనే వీళ్ళందరూ కూడా జీవించి ఉన్నారు స్వామి. ఏ విధంగా ఆ కోకిల పిల్లలను పెడుతుంది, కానీ కోకిల పిల్లలను పెంచదు, కాకి పెంచుతుందట. ఆ విధంగా నేను కన్నానే గాని పెంచినటువంటి వాడివి నువ్వే విదురా. కాబట్టి ఈ విధంగా నువ్వే రక్షకుడివి, నువ్వే. కాబట్టి నాకు అనేకమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి విపత్తులు అనేటువంటివి సంభవించినాయే. ఈ విధంగా నాకు ఏమి ముందు ఏమి చేయాలో తోచడము లేదు అని అంటున్నది. చాలా శోకం చెందుతున్నది ఆ కుంతి మాత. ఈ విధంగా చెప్పి చాలా దుఃఖం చెందుతున్నది. విదురుడు అంటున్నాడు కదా, అమ్మా నువ్వు శోకం చెందకు అని అంటున్నాడు. ఈ విధంగా విదురుడు అంటున్నాడు కదా, నీ పుత్రులందరూ కూడా లోకాన్ని వాళ్ళు నాశనం చేస్తారు అల్పకాలం లోపలనే. ఈ విధంగా నువ్వు మళ్ళీ రాజ్యాన్ని పొందుతావు మాధవి, నువ్వు శోకాన్ని చెందకు అని అంటున్నాడు ఆ యొక్క విదురుడు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ మహాత్ములైనటువంటి ద్రుపదుడి యొక్క ఆజ్ఞను పొంది పాండవులందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క ఆజ్ఞను, తర్వాత ద్రుపదుడి యొక్క ఆజ్ఞను పొంది, తర్వాత మహామతి అయినటువంటి విదురుడు ఆ యొక్క ద్రుపదులు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా ఆ కృష్ణను తీసుకొని ఆ ద్రౌపదిని తీసుకొని యశస్విని అయినటువంటి ఆ యొక్క కుంతి తర్వాత విహారపూర్వకంగా అక్కడికి వెళ్ళి తాను హస్తినాపురానికి బయలుదేరింది. ఈ విధంగా ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు పాండవులు వెళ్ళేటప్పుడు అప్పుడు నడుముకు ఒక కత్తిని కట్టినారట. కత్తిని కట్టి తర్వాత ఏ విధంగానైతే ఆ యొక్క ఆ మావోతుడు అంటే ఆ ఏనుగులను నడిపేటటువంటి వాడి దగ్గర అంకుశం అనేటువంటిది ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా వీళ్లకు ఆ యొక్క ఆభరణాలలో ఒక కత్తిని పెట్టాడయ్యా. ఈ విధంగా
వీళ్ళకి ఏ విధమైనటువంటి హాని కలగకూడదు అనేటువంటి ఉద్దేశం చేత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సహస్రమైనటువంటి ఆ ఒక మద గజాలనిచ్చాడట. తర్వాత సువర్ణమయమైనటువంటి అలంకృతమైనటువంటి 4 గుర్రాలనిచ్చాడు. ప్రకాశమానమైనటువంటి ఒక 1000 రథాలనిచ్చాడు. తర్వాత అనేక జనులను అక్కడ ఇచ్చాడట. పునః సువర్ణమయమైనటువంటి బహు అలంకారాలను అక్కడ ఇచ్చాడు. తర్వాత చామరలనిచ్చాడు, మాలలనిచ్చాడు. తర్వాత 5000 జాతి ఆ యొక్క గుర్రాలను ఇచ్చాడట. అంతేకాదు భూషణాలను, తర్వాత 10,000 మంది దాసీలనిచ్చాడు. అంతేకాదు ధనుర్ధారి అయినటువంటి ఆ యొక్క 1000 మంది దాసులనిచ్చాడట. అంతేకాదు ఇంకా సువర్ణమయమైనటువంటి ఆ యొక్క శయ్యలనిచ్చాడట ఆ యొక్క ద్రుపదుడు. పాత్రలనిచ్చాడు. తర్వాత వేరే వేరే ద్రవ్యాలనిచ్చాడు. తర్వాత ఆ యొక్క పాంచాల రాజు పరమ సంతోషముతోని ఒక్కొక్కళ్ళకు కోటి కోటి సంఖ్యాకమైనటువంటి నాణ్యాలనిచ్చాడట. ఈ విధంగా తర్వాత ఆ పాంచాల రాజు పూర్ణంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 100 శిబికాలను అంటే ఆ యొక్క పల్లకీలను ఇచ్చాడట. ఒక్కొక్కళ్ళకు 100 పల్లకీలు. ఈ విధంగా తర్వాత 500 వాహనాలు. తర్వాత ధర్మరాజు గారి కొరకు ఒక ధనం యొక్క రాశిని ఇచ్చాడట. ఈ విధంగా ద్రుపదుడు. తర్వాత సోమక వంశంలో వచ్చినటువంటి ఆ యొక్క ద్రుపదుడు తర్వాత ఎప్పుడైతే తన ఇంటికి వెళ్తున్నదో, తన బిడ్డ తన అత్తగారింటికి వెళ్తున్నది కదా, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆమెకి ఏమేమి ద్రవ్యాలను ఇవ్వాలో అన్ని ద్రవ్యాలను ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు తన చెల్లెలను తానే తీసుకొని పోతున్నాడట ఆ యొక్క దృష్టద్రుమ్నుడు. ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఇంకా 1,000 కోటి సంఖ్యాకమైనటువంటి శంఖతుర్య వాద్యాలను అవన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఒక్కసారి మోగిస్తున్నారట. ఒక్కసారి వాద్యాలన్నీ మోగించేటప్పుడు అంబికాసుతుడైనటువంటి యొక్క ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, పాండవులు వస్తున్నారు. ఆ ధ్వని వినిపించగానే పాండవులు వస్తున్నారు అని అనిపించగానే పాండవులకు మనం ఎదురుగా వెళ్ళాలి. ఈ విధంగా ఏ వికర్ణ, చిత్రసేన, ద్రోణ మీరందరూ కూడా వెళ్ళండి. ఏ కృపాచార్యుల వారు మీరందరూ కూడా వెళ్ళండి, వాళ్ళకు స్వాగతం పలకండి అనే విధంగా వాళ్లకు స్వాగతం పలకడానికి కొరకు వీళ్ళని పంపించారయ్యా. మహారథులైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు ఆ యొక్క పాండవులందరూ కూడా కౌరవ సైన్యముతోని పాండవ సైన్యాన్ని ఈ విధంగా లోపలికి ఆహ్వానం పలుకుతున్నారు. హస్తినాపురం లోపల వాళ్ళు ప్రవేశం చేసినారు. ఈ విధంగా చాలా సంభ్రమంతోని ఈ విధంగా ఎప్పుడైతే హస్తినాపురం లోపల ప్రవేశం కాగానే హస్తినాపురం అంతా వాళ్ళు నగరం లోపల చాలా సంభ్రమం ఏర్పడ్డదట. వాళ్ళకి ఏమంటే వాళ్ళ ఇంటి ముందర, ప్రతి ఇంటి ముందర కూడా గోమయముతోని అన్ని ఇంట్ల ముందర గోమయంతోని అలుకు చల్లినారు. చల్లి తర్వాత ముగ్గులను వేసినారట. తర్వాత ముత్యాలు, పుష్పాలను అన్ని ఇండ్ల ముందర చల్లినారట. ఎందుకొరకంటే ఆ యొక్క పాండవులు వస్తున్నారయ్యా అనేటువంటి ఉద్దేశం చేత దివ్యమైనటువంటి ధూప దీపాలను పెట్టినారు, మంగళ పదార్థాలను పెట్టినారు, ఉన్నతమైనటువంటి పతాకాలను, మాలలను. తర్వాత పట్టణం లోపల అన్ని చోట్ల కూడా అది అలంకారం చేసినారట. శంఖ, భేరి, నాదాలతోని, వాద్యాలతోని అనేక చోట్ల అదంతా కూడా ఆ విస్మయమైతున్నదట. ఆ నగరం చూడడానికి కూడా ఇది అమరావతి, ఇంద్రుడి యొక్క పట్టణమా అని అనిపిస్తుందట. ఈ విధంగా అక్కడ శోకము లేదు, నా జరా లేదు, వ్యాధులు లేవు, ఏమి లేవు. ఈ విధంగా ఉంది. ఎందుకొరకంటే ఆ పాండవులు వచ్చేటప్పుడు ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే దేవుడి దయ ఇదంతా కూడా, ఆ దేవుడి దయతోని వాళ్ళందరూ కూడా వస్తున్నారే అని అనుకున్నాడు. ఈ విధంగా ఆ తల్లితో కలిసి, ఆ తల్లి అయినటువంటి కుంతితో కలిసి వాళ్ళందరూ కూడా వచ్చినారు.
వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి జనులందరూ కూడా ప్రియకరమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారట. ఏమనంటే ఈ విధంగా అన్ని దిక్కుల కూడా శ్రేష్టమైనటువంటి కనిష్టమైనటువంటి ప్రియమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారు. ఆ పౌరజనులందరూ కూడా ధర్మజ్ఞుడైనటువంటి పురుష వ్యాఘ్రుడైనటువంటి వాడు ఈ విధంగా పునః నగరం లోపల తాను ప్రవేశిస్తున్నాడే, ఈ విధంగా మనందరినీ కూడా ధర్మముతోని పాలన చేస్తాడే. ఎందుకొరకంటే ఆ పాండురాజు ఎలా అంటే మనందరినీ కూడా లాలన పాలన పోషణ చేసి పెంచి పెద్ద చేశాడు. ఆ పౌరజనులందరూ కూడా అంటున్నారు కదా, ఆ యొక్క మంత్రులనే కాదు, అక్కడ ఉండేటటువంటి సచివులనే కాదు, అక్కడ ఉండేటటువంటి జనులందరికీ కూడా ఆ యొక్క పాండు మహారాజు గారు వాళ్లకు లాలన పాలన చేశారు. ఎవరికి ఏమి కావాలనో ఆ వస్తువులన్నీ కూడా ఇచ్చాడట ఆ యొక్క పాండు మహారాజు గారు. అందుకొరకని ఆ నగరంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, ఈ విధంగా ఆ ధర్మాత్ములు వస్తున్నారే కాబట్టి వాళ్ళు అందరు కూడా మన కుమారుల్లాగా వాళ్ళు మనం చూసుకుంటారు, మనం ధర్మముతో మనం చూసుకుంటారు అని అనుకుంటున్నారు. ఈ విధంగా మనోహరమైనటువంటి పాండు మహారాజు గారు ఈ రోజు మన రాజ్యం లోపల ప్రవేశిస్తున్నారా, ఆ అడవి నుంచి లోపల వస్తున్నారా, ఏమి సంశయమే లేదని అంటున్నారు. ఈ రోజు మనమందరం కూడా పుణ్యాత్ములము, పుణ్యాన్ని సంపాదన చేసినాము అని ఈ విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఆ కుంతి పుత్రులైనటువంటి వాళ్ళు పునః వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని అంటే మన భాగ్యమే భాగ్యం, అహోభాగ్యం అహోభాగ్యం అని అంటున్నారు. ఈ విధంగా మనమందరం కూడా ఏమి దానం చేసినామో, ఏమి హోమం చేసినామో, ఏమి తపస్సు చేసినామో, ఏ పుణ్యం వచ్చిందో ఈ పుణ్యంతోని ఆ పాండవులు 100 సంవత్సరాలు ఇక్కడనే వాళ్ళు వాసము చేయుగాక అని ఈ విధంగా ఆ పౌరజనులందరూ కూడా అంటున్నారు. ఈ విధంగా ఆ వైశంపాయనుల వారు అంటున్నారు కదా. అనంతరము పాండవులందరూ కూడా ధృతరాష్ట్రుడు, మహాత్ముడైనటువంటి భీష్మాచార్యుల వారు వాళ్ళందరికీ కూడా ఎవరికి నమస్కారం చేయాలనో వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి పాదాభివందనం చేసినారు. తర్వాత నగరం లోపల కుశల ప్రశ్నలన్నీ కూడా చేసి ధృతరాష్ట్రుడి యొక్క వాళ్ళ ఆజ్ఞానుసారంగా వాళ్ళ ఇంటి లోపల వాళ్ళు ప్రవేశం చేసినారయ్యా. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా, కౌరవులందరూ కూడా కర్ణ సమేతులై వాళ్ళందరూ కూడా చనిపోతే ఏ విధంగానైతే దుఃఖముతోని ఉంటారో ఆ విధంగా దుఃఖమైనటువంటి ముఖముతోని వీళ్ళున్నారయ్యా. కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వెనుదిరిగినారు. ఈ విధంగా ఆ యొక్క ధృతరాష్ట్రుడి తర్వాత కౌరవులు పాండవులకు విరోధం కలగాలి అనేటువంటి ఉద్దేశం చేత, పాండవులకు కౌరవులకు విరోధం కలగకూడదు అనేటువంటి ఉద్దేశం చేత అప్పుడు అంటున్నారు కదా ధృతరాష్ట్రుడు, ఒరే మీరు ఇక్కడికి వెళ్ళండిరా, మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళండి అని అంటున్నాడు. యుధిష్ఠిరుడు అంటున్నాడు కదా, సరే అర్ధరాజ్యం, ఈ అర్ధరాజ్యం ఉంది కదా, ఆ అర్ధరాజ్యం నువ్వు భోగించు, ఆ అర్ధరాజ్యం నువ్వు తీసుకో, ఆ ఇంద్రప్రస్థానికి నువ్వు వెళ్ళు అని ఈ విధంగా చెప్పగానే ఈ రోజే నీకు అభిషేకం చేసేస్తాను, తీసుకొని రండి అని అంటున్నాడు. యుధిష్ఠిరా నువ్వు వీరుడివి, ఇంద్రుడికి సమానమైనటువంటి వాడివి అని అంటున్నాడు. ఇంద్రప్రస్థానం అది నీకు యోగ్యమైనటువంటిది కాబట్టి దాని లోపల నిన్ను పట్టాభిషిక్తుడిగా చేస్తాను అని ఈ విధంగా చెప్పి, ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఈ విధంగా చెప్పగానే ధర్మరాజు గారు అదే విధంగా కానీ అని అంటున్నారు. ఈ విధంగా ఆ యొక్క ధృతరాష్ట్రుడు వానికి పట్టాభిషేకం అనేటువంటి దాన్ని చేస్తున్నాడయ్యా. ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. తర్వాత ధర్మరాజు గారు మొదలు వేదవ్యాసుల వారికి అభిషేకం చేసి ఆశీర్వాదం చేసినారు. తర్వాత
ఆ వేదవ్యాసుల వారు అంటున్నారు కదా, నువ్వు చక్రవర్తివిగా అని అంటున్నారు వేదవ్యాసుల వారు. నువ్వు అశ్వమేధ యాగాలను చెయ్యు, రాజసూయ యాగాలను చెయ్యు, సదా ధార్మికుడివిగా అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వాదం చేస్తున్నారు వేదవ్యాసుల వారు. ఇంకా ద్రౌపది సమేతుడవై ఆ ధర్మముతోని రాజ్యపాలన చేయవయ్యా అని ఈ విధంగా చెప్పారు. కృష్ణుడు కూడా అభిషేకం చేశాడు. ఈ విధంగా యువరాజ పదవి లోపల నువ్వు ద్రౌపది సమేతుడవై భీమసేనుడితోని ఈ విధంగా వ్యాసకృష్ణులు వాళ్ళు కూడా అభిషేకం చేసినారు ఈ యొక్క భీమసేనుల వారికి. తర్వాత ధర్మరాజు గారి యొక్క అనంతరం తర్వాత ద్రౌపది సమేతుడైనటువంటి భీమసేనుడికి అనంత శక్తి సంపన్నుడైనటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ యొక్క వ్యాసకృష్ణులు అభిషేకం చేసిన తర్వాత విప్రోత్తములు తర్వాత ఆ సకల సజ్జనులు అందరూ కూడా ఆనందం చెందినారు అనేటటువంటి దాన్ని చెప్పి తర్వాత మీరందరూ కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళండి అంటే వాళ్ళందరూ కూడా ఇంద్రప్రస్థానికి వెళ్తారు. ఇంద్రప్రస్థానికి వెళ్ళగానే అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ ఆ హస్తినావతి లోపల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా స్వామి ఈ పాపి ఈ దుర్యోధనుడు దగ్గర మేముండము, ఎక్కడ మీరున్నారో అక్కడ మేమే ఉంటాం. కాబట్టి ఈ దుర్యోధనుడు భీముడి యొక్క బలాన్ని ఆశ్రయించి కళింగరాజు గారి యొక్క బంధనం నుండి వాడు పారైనాడు. కాబట్టి ఈ విధంగా పాండవులను సదా ద్వేషిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మేము పాండవులను వెంబడించి వెళ్తాం అని ఈ విధంగా అనగానే ఒక్కసారి ఆ దుర్యోధనాదులు ఏం చేశారనంటే ఎవరైతే పాండవులతోని పోతారో వాళ్ళ యొక్క సంపదలు వాళ్ళ యొక్క ఆస్తి అంతా కూడా ఈ రాజ్యానికి చెందుతుంది. వాళ్ళ ఆస్తి ఉండదు, వాళ్ళ డబ్బులు ఉండవు, వాళ్ళ ఇండ్లు ఉండవు, ఏముండవు పాండవులతోని పోతే అని చెప్పినారు. చెప్పగానే వాళ్ళు అంటున్నారు మా ఆస్తి అక్కర్లేదు, మా డబ్బు అక్కర్లేదు, మాకేం అక్కర్లేదు, మాకు పాండవులు చాలు, మాకు ధర్మమే చాలు అని అంటున్నారు. ఈ విధంగా సజ్జనులకు సుఖవాసమే ముఖ్యమైనటువంటి కారణం నాయన. మోక్షానికి కారణము ముఖ్యమైనటువంటిదంటే ఆ యొక్క సజ్జనులే. కాబట్టి ఈ దుర్నడత అది విపరీతమైనటువంటిది, దుఃఖానికి కారణము. కాబట్టి పాండవులు ఎక్కడైతే ఇంద్రప్రస్థం లోపల ఉంటారో అక్కడ మేము వెళ్తామని ఆ యొక్క సజ్జనులు అంటున్నారు. అప్పుడు ఆ సమయం లోపల ఆ ధర్మరాజు గారు ధర్మంగా మాట్లాడుతున్నారట. ఏమనంటే చూడండి మీరందరూ కూడా మాతో వస్తానని అంటున్నారు, కానీ నా తండ్రి అయినటువంటి వాడు, నా పెద్ద తండ్రి వాడు, తండ్రితో సమానమైనటువంటి వాడు, నా తండ్రి ఆజ్ఞ, నా తండ్రి శాసనం, నా తండ్రికి కీర్తి రావాలనంటే మీరు ఇక్కడనే ఉండండి. ఈ విధంగా నా పితృశాసనాన్ని మీరు ఉల్లంఘనం చేయకూడదు. నా పితృశాసనాన్ని ఉల్లంఘనం చేస్తే అది కీర్తి అంతా కూడా నశిస్తుంది. కాబట్టి మీరెవ్వరు కూడా నన్ను వెంబడించకూడదు, మీరందరూ కూడా ఇక్కడే ఉండండి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే పాండవులందరూ కూడా ఈ విధంగా చెప్పి నాగరికులను అతి కష్టముతోని వాళ్ళని అక్కడనే ఉంచి హస్తినావతి నుండి వాళ్ళు బయలుదేరారు. పాండవులను వెంబడించి వెళ్దామని అనుకుంటున్నారు, కానీ మీరు రాకండి నాయన అని ఈ విధంగా చెప్పి వ్యాసకృష్ణులు వేదవ్యాసుల వారు కృష్ణుడు వాళ్ళతో కలిసి అక్కడికి ఆ యొక్క ఇంద్రప్రస్థానికి వెళ్ళారు నాయన. పాండవవనం పెద్దదైనటువంటిది, అక్కడ ఏమున్నది పెద్ద వనం, అది ఇంద్రప్రస్థం. అక్కడ ఏమీ లేదు. విశ్వకర్మను పిలిచారు, ఏ విశ్వకర్మ రారా నాయన అని అన్నారు. ఆ విశ్వకర్మను పిలిచి ఒక దివ్యమైనటువంటి నగరాన్ని నిర్మాణం చెయ్యాలి. ఆ నగరం ఎలా ఉండాలి? అమరావతిలా
ఇంద్రుడిలాగా ఉండాలి. ఇంద్రుడి యొక్క పట్టణము స్వర్గలోకం లోపల ఇంద్రుడి యొక్క పట్టణం ఎలా ఉందో ఇంద్రప్రస్థం అలా ఉండాలి అని చెప్పారు విశ్వకర్మకు. సరే స్వామి అని అన్నాడు. ఈ విధంగా దాన్ని నిర్మాణం చేసినాడయ్యా ఇంద్రప్రస్థాన్ని. ఈ విధంగా సద్గుణాలతో కూడినటువంటి వాడై దాన్ని నిర్మాణం చేసినాడు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడితోని అభిషిక్తుడై తాను వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆ దుర్యోధనుడికి హస్తినావతి లోపలనే వానికి అభిషేకం చేసినాడు. ఆ దుశ్శాసనుణ్ణి యువరాజుగా అభిషేకం చేసి ఏదైతే తన రాజ్యం లోపల ఆ యొక్క డబ్బు ఉందో కోశాగారం ఉందో ఆ కోశాగారం లోపల సగం డబ్బు తీసుకుపోవాలి. ఈ విధంగా ఆ సగం డబ్బును తీసుకొని పోయినారు. ఈ విధంగా తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు సుఖంతో ఆనందంగా ఉండండి అనే విధంగా చెప్పినప్పుడు ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారి ఈ విధంగా చెప్తున్నారు కదా. దుర్యోధనుడి యొక్క మహిషి అయినటువంటి కాశీరాజు గారి యొక్క కుమార్తె అయినటువంటిది, ఆ ధృతరాష్ట్రుడి కోడలైనటువంటిది, ఇంకొక స్త్రీ అనేటువంటిది ఆమె పాంచాలి ద్రౌపదిని స్వీకరించాలి అని అనుకున్నారు. ఈ విధంగా కుంతి నమస్కారం చేసి చెప్తున్నది కదా, ఆ గాంధారి చూడు కుంతి నువ్వు ఇక్కడికి వెళ్ళి నీ కోడలను తీసుకొని వెళ్ళు అని ఈ విధంగా చెప్పగానే సుబల రాజుగారి యొక్క కుమార్తె ఈ విధంగా ఆలోచన చేసి చెప్పగానే విదురుడికి చెప్పగానే విదురుడు అలాగే అన్నాడు. తర్వాత ఆ కుంతి తన కోడలను తీసుకొని పరివార సమేతంగా ఒక ముహూర్తం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి వెళ్ళినారు అనేటువంటి దాన్ని చెప్పిన తర్వాత ఈ విధంగా ప్రధానమైనటువంటి ద్రోణ కర్ణ బాల్లిక మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా విచారం చేసినారు. తర్వాత ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, ఓ కౌంతేయ ధర్మరాజు గారు ఈ విధంగా ఓ ధర్మరాజా నీ తమ్ముళ్లతో కలిసి ఈ యొక్క మాటలను అభివృద్ధి కావాలి, ఈ జగత్తు నేను పాలనా చెయ్యు అని ఈ విధంగా చెప్పి తర్వాత ఎప్పుడైతే చెప్పగానే ఆ ప్రకారంగా ధృతరాష్ట్రుడి యొక్క మాటలను తాను స్వీకరించి విదుర వీళ్ళకు అభిషేకంకు కావలసినటువంటి అన్ని కూడా తీసుకొని రా అని చెప్పి చెప్తారు. అక్కడ వీళ్ళను ఆ ఇంద్రప్రస్థం లోపల వీళ్ళను అభిషేకం చేయాలని అంటే బ్రాహ్మణులను ఆగమ శ్రేష్ఠులైనటువంటి వాళ్లను సేనా ప్రధానులైనటువంటి వాళ్లను విశేషమైనటువంటి వాళ్లను తీసుకొని రా, పుణ్యావాచనం చేయించు, సహస్రమైనటువంటి గోదానం చేయించు, బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వు, శ్రేష్టమైనటువంటి గ్రామాలనే దానం చెయ్యు అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఈ విధంగా చెప్పగానే ధర్మరాజు గారికి ఒక కిరీటం పెట్టు, అస్తాభరణాలు కావాలి, తర్వాత ముత్యాల హారాలు కావాలి, కుండనాలు కావాలి, కటిసూత్రం కావాలి, తర్వాత ఉదరానికి పెట్టుకునేటటువంటిది అదొక కటిబంధనం కావాలి, దాన్ని తీసుకొని రా అని చెప్పినాడు. ఈ విధంగా 8,000 ఆ బ్రాహ్మణులను పురోహితులను పిలిపించారట. పిలిపించి వాళ్ళందరూ కూడా ఏనుగుల మీద ఎక్కి గంగా జలాన్ని తీసుకొని రావాలి. ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఆ గంగాజలంతోని ఆ గంగాజలం దేంట్లో బంగారు పాత్రలలో తీసుకొని వచ్చి ఆ బంగారు పాత్రలతోని సువర్ణభూషితమైనటువంటి పాత్రలతోని దివ్యమైనటువంటి చామరలతోని
తర్వాత శ్వేత ఛత్రాన్ని పట్టుకొని బ్రాహ్మణులందరూ కూడా జయ జయ శబ్దాలను చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే తీసుకొని రాగానే కుంతి పుత్రుణ్ణి అక్కడ కూర్చుండబెట్టి ఒక పీట మీద కూర్చుండబెట్టి తర్వాత నీ తండ్రి అయినటువంటి వాడు నాకు ఉపకారం చేసినాడు కాబట్టి నేను నీకు ఉపకారం చెయ్యాలి, ప్రత్యుపకారాన్ని చెయ్యాలి అని అంటున్నాడు. అప్పుడు ఆ భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, విదురుడు వాళ్ళందరూ కూడా ఇది సాధు 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 అని అన్నారు. వాసుదేవుడు అంటున్నాడు కదా, ఏ మహారాజా కౌరవులకు ఉచితమైనటువంటి యొక్క కీర్తిదాయకమైనటువంటిదే చేస్తున్నావు అని అన్నారు. ఈ విధంగా ఆ వృష్ణి కులం లోపల జన్మించినటువంటి ఆ యొక్క వాసుదేవుడు తర్వాత ధృతరాష్ట్ర ఏమైనా కానీ కూడా ఆలస్యం చేస్తే ఏదైనా కానీ కూడా విపత్తులు రావచ్చు, ఆలస్యం కాకూడదు, శీఘ్రంగా కార్యం కాని అని అంటున్నాడు. ఈ విధంగా క్షణం లోపల వేదవ్యాసుల వారు అక్కడికి వచ్చారు. వేదవ్యాసుల వారికి పూజ జరిగింది, మూర్ధాభిషిక్తమైతుంది. ఆ యొక్క ఆయనకు ఆ యుధిష్ఠిరుల వారికి తలపై నుండి అభిషేకం చేస్తున్నారయ్యా. వేద పారంగతులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా వేదవ్యాసుల వారు కేశవుడి యొక్క అభిప్రాయం ప్రకారంగా విధిపూర్వకంగా వాళ్ళకక్కడ ఆ అభిషేకాన్ని చేసినారు. కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, దౌమ్యాచార్యుల వారు, వేదవ్యాసుల వారు, కేశవుడు, బాల్యకుడు, సోమదత్తుడు వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆ యొక్క భద్రపీఠ మీద కూర్చుండబెట్టినారు. ఆ ధర్మరాజు గారిని 4 వేదాలను చెప్పుకుంటూ ఆ 4 వేదాల మంత్రాలతోని అభిషేకం చేసినారయ్యా. ఆ ధర్మరాజు గారికి సమగ్రమైనటువంటి యొక్క పృథివీనే నువ్వు గెలుస్తావు అని ఆశీర్వాదం చేసినారు. రాజసూయాది యాగాలను చేసి భూరి దక్షిణలను ఇవ్వు నాయన అని అవభృత స్నానం చేయు అని విధంగా సుఖంగా తర్వాత ఆశీర్వాదం చేసినారు. ఆశీర్వాదం చేసి సత్కారం చేసినారు వాళ్ళందరికీ కూడా. ఈ విధంగా మూర్ధాభిషిక్తుడైనటువంటి ఆ యొక్క ధర్మరాజు గారు జయ జయ శబ్దాలన్నీ కూడా అన్ని చోట్ల ధ్వనిస్తూ ఉన్నాయి. సర్వాభరణ భూషితుడయ్యాడు. అక్షయమైనటువంటి ధనాన్ని దానం చేసినాడు. ఈ విధంగా ఎప్పుడైతే మూర్ధాభిషిక్తుడైన తర్వాత కురునందనుడైనటువంటి వాడు ఈ విధంగా ఆ యొక్క యుధిష్ఠిరుడు రాజవాహనాన్ని ఎక్కి దివ్యమైనటువంటి ఛత్రముతోని శోభితుడయ్యాడు. తర్వాత ఆ దేవతలే మహేంద్రుణ్ణి వెంబడిస్తున్నారా అన్నట్టుగా ఉంది, ఆ శోభాయమానంగా కనిపిస్తుంది. తాను ఆ యొక్క హస్తినాపురానికి ప్రదక్షిణ చేసినాడు. హస్తినాపురానికి ప్రదక్షిణ చేసి తర్వాత అక్కడికి వెళ్ళి గాంధారీ పుత్రులు బాంధవులు వాళ్ళందరూ కూడా శోకం చెందుతూ ఉన్నారు. ఈ విధంగా తన కొడుకులు శోకం చెందుతున్నారని తెలుసుకొని వాసుదేవుడు ముందర తర్వాత ఈ విధంగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, వీళ్ళందరూ కూడా పుణ్యహీనులు వీళ్ళు అని ఈ విధంగా వీళ్ళగా సాధ్యమే కాదు ఈ యొక్క అభిషేకము, కాబట్టి నేను కృతకృత్యుడనైనాను. ఈ విధంగా ఈ రోజే నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళు నాయన అని చెప్తారు. ఈ విధంగా అప్పుడు అంటున్నారు కదా, ఓ రాజా, శ్రేష్ఠుడైనటువంటి ఆయు, పురూరవ, నౌష, యయాతి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాండవ ప్రస్థం లోపలనే వాళ్ళు వాసం చేసినారు. నువ్వు కూడా ఆ కాండవ వనం లోపలనే ఆ కాండవ ప్రస్థం లోపలనే నువ్వు వాసం చెయ్యు అని చెప్పినారు. ఈ విధంగా అక్కడనే రాజధాని ఏర్పరచుకో అని ఈ విధంగా చెప్పినారు. ఈ విధంగా ఆ కాండవ ప్రస్థానికి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడనే అభివృద్ధి చేసినాడు. అక్కడనే అభివృద్ధి చెందించు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర ఈ 4 వర్ణాల వాళ్ళను పాలనా చెయ్యు. అక్కడ శంఖ చక్ర చిహ్నాలను ధారణ చేసి అందరినీ కూడా అనురాగంతో చూడు. అక్కడ ఆ పురము, రాష్ట్రము, ధనము, ధాన్యముతోని అభివృద్ధి గాని ఏ కౌంతేయ అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ యొక్క వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క వాక్యాన్ని స్వీకరించి
అందరు కూడా నమస్కారం చేసి రథాలలో గజాలలో అశ్వాలలో ఎక్కి పదాతీలతో సహితంగా వాళ్ళు అడవిలలో దాటుకుంటూ ఆ యొక్క కాండవ ప్రస్థానికి చేరుకున్నారయ్యా. ఎప్పుడైతే ఆ కాండవ ప్రస్థానికి రాగానే అక్కడ ఆ దుర్యోధనుడు శకుని వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళలే అక్కడికి, వాళ్ళ వెనుక తర్వాత ఆ కృష్ణుణ్ణి ముందర చేసుకొని వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో వెళ్తున్నారు. ఈ విధంగా స్వర్గంలాగా అనిపిస్తుంది. ఈ విధంగా ఆ జగన్నాథుడే, జగత్తుకు నాథుడైనటువంటి వాడే, జగత్తుకు స్వామి అయినటువంటి వాడే ఆ యొక్క ఆ వాసుదేవుడే ఒక్కసారి ఇంద్రుడిని స్మరించాడట. ఏ ఇంద్ర రా అని అన్నాడు. ఇంద్రుడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏం చేయాలి స్వామి? విశ్వకర్మను పంపించు అని అన్నాడు. విశ్వకర్మ వచ్చేసినాడు, నిలబడ్డాడు. స్వామి ఏమి నా యొక్క పని ఏం చేయాలి, ఏమి ఆదేశిస్తావు ఆదేశించు. ఏ విశ్వకర్మ, ఈ రోజు మొదలుకొని ఇంద్రప్రస్థం ఇది అని ఈ విధంగా చెప్పారు. ఇంద్రుడి ఆ యొక్క అమరావతి ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా ఇది ఇంద్రప్రస్థము గాని రమ్యముగా గాని అని అంటున్నాడు. ఈ విధంగా ఇంద్రుడి యొక్క శాసనం ప్రకారంగా అప్పుడు విశ్వకర్మ అక్కడ వెళ్ళి తర్వాత కేశవునికి నమస్కారం చేసి తర్వాత వాసుదేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా తర్వాత ఇంద్రుడు చెప్పినటువంటి ప్రకారంగా విశ్వకర్మ అక్కడ దానికి ఇంద్ర అని నామకరణం చేస్తాడు, ఇంద్రప్రస్థాన్ని నామకరణం చేస్తాడు. తర్వాత ఈ విధంగా ఆ యొక్క యుధిష్ఠిరుడి కొరకని ఆ యొక్క ఇంద్రపురాన్ని అమరావతిని కట్టిస్తాడయ్యా కేశవుడు, ఆ కృష్ణ పరమాత్ముడు. చూడండి, ఈ విధంగా అనంతరం పాండవులు ఒక పుణ్య ముహూర్తం లోపల ఆ ప్రదేశం లోపల శాంతిని చేసి స్వస్తి పుణ్యావాచనాన్ని చేసి శాస్త్రోక్త ప్రకారంగా ఇంద్రప్రస్థం లోపల వాళ్ళు వాసం చేసినారయ్యా. వేదవ్యాస వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అనంతరం విశ్వకర్మ సాగరాంత పర్యంతరముగా ఉండేటటువంటి ఆ దాన్నంతా కూడా ఒక పెద్దదైనటువంటి పరిగా అలంకృతమైనటువంటిది అంతరిక్షంలాగా కనిపించేటటువంటి పెద్దదైనటువంటి ప్రహరీ గోడలను కట్టాడట. ఇప్పటి మేస్త్రీలు లెక్క కాదు, అప్పటి మేస్త్రీలు. ఆ విశ్వకర్మ ఎలా అంటే క్షణం లోపల దాన్ని నిర్మాణం చేశాడు. ఒకటే క్షణం, ఆ క్షణం లోపల ప్రహరీ గోడలన్నీ కూడా నిర్మాణం అయిపోయినాయి. ఆ కోట గోడలు ఎలా ఉన్నాయనంటే ఎన్ని బుల్డోజర్లు పెట్టినా కానీ కూడా ఒక రవ్వంతైనా కానీ కూడా పడదు. అటువంటిది ఆ కోట గోడలు, దాన్ని నిర్మాణం చేసినారు. ఆ గోడలు ఎలా ఉన్నాయనంటే తెల్లనైనటువంటి గోడలట, కాంతియుక్తమైనటువంటి గోడలు. ఈ విధంగా చంద్రుడి యొక్క కాంతిని పోలినటువంటివి ఆ గోడలన్నీ కూడా. ఈ విధంగా నాగభోగాకృతి లోపల ఉండేటటువంటిది ఆ పట్టణానికంతా కూడా శోభాయమానంగా ఉంది. అక్కడ ఆ గృహాలన్నీ కూడా గరుడ పక్షిలాగా ఉంటాయి. 2 తలుపులు ఉన్నాయి. తర్వాత శోభాయమానంగా ఉంది. తర్వాత ఈ విధంగా పర్వతాల్లాగా ఎత్తైనటువంటి గోపురాలు, తర్వాత అతి విస్తీర్ణమైనటువంటి సంస్కృతమైనటువంటి శాస్త్రోపేతమైనటువంటి శక్త్యాయుధాలు, తర్వాత ఈ విధంగా తర్వాత అక్కడ ఆ సర్పాలకు ఏ విధంగానైతే ఆ 2 నాలికలు ఉంటాయో ఆ విధంగా నాలికలు ఉండేటట్టుగా అక్కడ భవనాలను నిర్మాణం చేసేవారు. అక్కడక్కడ విశ్రాంతి గృహాలు, తర్వాత యోధులు ఉండేటట్టుగా విశ్రాంతి గృహాలు. తర్వాత ఈ విధంగా పురమంతా కూడా శోభాయమానంగా కనిపిస్తుందయ్యా. తీక్ష్ణంగా ఆ శత్రువులను ఢీ కొనాలంటే వాళ్ళకి ఆయుధాలు ఉండాలి. తర్వాత యంత్రజాలాలు అక్కడ. తర్వాత ఈ విధంగా ఆ ఇనుమతో చేసినటువంటి మహాచక్రాలు అన్ని కూడా అక్కడ ఆ పట్టణం అంతా కూడా శోభాయమానంగా కనిపిస్తుంది. తర్వాత సువిభక్తమైనటువంటి రాజమార్గాలు అక్కడ అన్ని కూడా. తర్వాత దేవతాబాధ రూపమైనటువంటిది. ఈ విధంగా ఏ బిరుగాలి ఎటువంటి సుడిగాలి వచ్చినా గాని కూడా ఏమీ కాదు అక్కడ. అటువంటి ఆ యొక్క భవనాలన్నీ కూడా నిర్మాణం చేసినారు నాయన. తర్వాత ఈ విధంగా
అన్నీ కూడా దుకాణాలు, ఆపణస్థం అంటే దుకాణాలు. ఎక్కడ వెళ్ళినా కానీ కూడా అక్కడక్కడ ఆ దుకాణాలతోని ఆ నగరం అంతా కూడా శోభాయమానంగా కనిపిస్తుందట. మంటపాలున్నాయి, సభలున్నాయి, శాలలున్నాయి. తర్వాత ఈ విధంగా పరస్పరంగా స్పర్ధించుకోవడానికి కొరకని వేదికలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఈ విధంగా ఆకాశం లోపల మించుమనేటటువంటి ఆ మేఘ బృందాలన్నీ కూడా స్వర్గంలాగా కనిపించేటటువంటి అంతా కూడా ఆ ఇంద్రప్రస్థం లోపల శోభాయమానంగా ఉంది. అక్కడక్కడ ఉద్యానవనాలు, అక్కడక్కడ సరోవరాలు, ఈ విధంగా దాన్ని నిర్మాణం చేసినాడయ్యా. ఈ విధంగా కుబేరుడి ఇల్లు ఏ విధంగానైతే ఉంటుందో కుబేరుడి ఇల్లులాగా ధనం యొక్క రాశి అక్కడ నింపబడి ఉన్నది అని విధంగా చెప్పినారు. ఈ విధంగా అక్కడ చూస్తే ఆ యొక్క అద్దములాగా ఉండట ఆ యొక్క ఇండ్లన్నీ కూడా వివిధమైనటువంటి లతలు, తీగలతోని, మనోహరమైనటువంటి చిత్రాలతోని ఆ యొక్క ఇండ్లన్నీ కూడా అవి తయారు చేయబడ్డవి. తర్వాత ఆ మణిమయమైనటువంటి తర్వాత దానితో ఆ మణిమయమైనటువంటివి, తర్వాత దానికి అంతా కూడా గడ్డితో చేయబడ్డటువంటిది. తర్వాత క్రీడలు ఆడుకోవడానికి తర్వాత పర్వతాలు, నగరాలు అన్ని కూడా శోభాయమానంగా ఉంది. అక్కడక్కడ పద్మ, ఉత్పల మొదలైనటువంటివి అన్ని కూడా ఉన్నాయి. అంశ, కారండ జలపక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ యొక్క చక్రవాక పక్షులతోని శోభితమైంది. అక్కడక్కడ పుష్కరిణులు కూడా ఉన్నాయి. అని ఈ విధంగా అక్కడక్కడ పెద్ద పెద్ద బావులు కూడా ఉన్నాయ్యా. ఈ విధంగా ఆ యొక్క ఇండ్లలో మధ్య లోపల ఆ ఇంద్రుడి ఇంటిలాగా ఈ విధంగా దివ్యమైనటువంటి ఆ యొక్క మనోహరమైనటువంటి రాజుగారి యొక్క వాసస్థానము, దాన్ని ఆ విశ్వకర్మ దాన్ని నిర్మాణం చేసినారయ్యా. స్వర్ణ రచితమైనటువంటిది, స్వర్ణ మణితో ఉండేటటువంటి సోపానాలు, ఆ యొక్క పడుకునేటటువంటి మంచాలు, తర్వాత విధమైనటువంటి మనోహరమైనటువంటి విహారమైనటువంటి భూములు, తర్వాత మనసుకు ఆహ్లాదకరంగా ఉండాలి. అక్కడ సహస్ర సంఖ్యాకమైనటువంటి ప్రాసాదాలు, తర్వాత నగరం అంతా కూడా శోభాయమానంగా ఉంది. రాజమార్గాలన్నీ కూడా తర్వాత సుందరమైనటువంటి అలంకృతమైనటువంటిదై ఉంది. తర్వాత స్త్రీలందరూ కూడా అక్కడ వాళ్ళందరూ తిరుగుతారు. వేద విద్య విశారదులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా అక్కడ వాళ్ళందరూ సంచారం చేయాలి. ఈ విధంగా సర్వభాష వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వాసం చేస్తున్నారయ్యా. ఈ విధంగా ధనార్థులైనటువంటి వాళ్ళు, వర్తకం చేసేటటువంటి వాళ్ళు, వేరే వేరే దేశంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు వాసం చేస్తున్నారయ్యా. ఈ విధంగా కరకౌశలులైనటువంటి నిపుణులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క నగరం లోపల అక్కడ ఆ ఉద్యానవనాల దగ్గర వాళ్ళు వాసం చేస్తున్నారయ్యా. అక్కడ ఉద్యానవనాలు, తర్వాత అక్కడ ఉద్యానవనాల దగ్గర ఆమ్రఫల ఆ యొక్క మామిడి చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, కపిత్త, ఔదుంబర, నారికేల, లికుజ, ఈ విధంగా క్రముక మొదలైనటువంటి చెట్లన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ అశోక, తిలక, లోద్ర, నీలాలోక, చెంపక, కరవీర, కర్ణికార, నాగవృక్ష, పున్నాగ, మధుక, సాల, తాల, కదంబ, వకుల, కేతక మొదలైనటువంటి యొక్క పుష్పాలు, తర్వాత ఈ వీటితోని పుష్పాలు వచ్చేటివి. అంతేకాదు పారిజాత వృక్షాలు, తర్వాత ఈ విధంగా అనేకమైనటువంటి వృక్షాలు, ఇంకా కదలి చెట్లు అంటే అరటి దిండ్లు, తర్వాత అరటి చెట్లు, తర్వాత ఫలభరితమైనటువంటి ఒక్కొక్క ఇంటి చుట్టూ అరటి చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆ గృహాల చుట్టూ కూడా శోభాయమానంగా కనిపిస్తున్నదట. అన్ని ఇండ్లు కూడా పచ్చదనంతో ఉన్నాయి. ఈ విధంగా మనోహరంగా కనిపిస్తున్నది. ఆ నందిని అనేటువంటి ఒక పట్టణం చుట్టూగా ఒక ఆ నది వారుతుందయ్యా, నందిని అనేటువంటి నది. ఈ విధంగా ఆ పట్టణము చాతుర్వర్ణాలతోని, ఈ విధంగా శిల్పాలతోని, తర్వాత నిబిడమై ఉంది, భోగ సామగ్రిలతోని కూడి ఉంది, ఉత్తమమైనటువంటి గుణాలతోని. స్త్రీలు పురుషులు అందరు కూడా అక్కడ, స్త్రీలందరూ కూడా పాతివ్రత్యంతోని, పురుషులందరూ కూడా నేత స్త్రీయ, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ధర్మముతోని ఉన్నారయ్యా. అక్కడ మద గజాలు, తర్వాత గోవులతోని, ఒంటెలతోని, తర్వాత గాడిదలతోని, మేకలతోని,
తర్వాత అక్కడ మార్గాలన్నీ కూడా నిబిడమై ఉన్నాయి. ద్వైపాయనులు, ఆ యొక్క వేదవ్యాసుల వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా విశ్వకర్మ నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క ఇంద్రప్రస్థము అది ఎలా ఉందంటే స్వర్గములాగా ఉందట. విశ్వకర్మ దాన్ని నిర్మాణం చేసి స్వర్వ గుణోపేతమైనటువంటిది. ఈ విధంగా ఆ యొక్క పట్టణాన్ని పౌరులకు అధిపతి అయినటువంటి ఆ యొక్క కుంతిపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడికి వేదాంగ పారంగతుడైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క శాసనాంగ అనుగుణంగా, ఆ ద్రౌమ్యాచార్యుల వారి యొక్క అభిప్రాయంగా అనుగుణంగా వేదవ్యాసుల వారిని ముందర చేసుకొని తన తమ్ములైనటువంటి వాళ్ళు, తర్వాత ఆ బలరాముడు, తర్వాత కేశవుడు సహితంగా, తర్వాత మహాకాంతియుక్తంగా ఆ రాజద్వారాన్ని వాళ్ళు ప్రవేశించినారయ్యా. ఈ విధంగా ఇంద్రప్రస్థం లోపల ఈ విధంగా అక్కడ శంఖవాద్యమైతున్నది, దుందుబిలు, ఘోషలు, ఈ విధంగా సహస్ర సంఖ్యాకమైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా జయ 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 ధ్వనులన్నీ కూడా ఒక్కసారి చేసినారు. తర్వాత ఋషుల యొక్క వృందము, తర్వాత సూత మాగధ వందులందరూ కూడా స్తోత్రాలను చేస్తున్నారయ్యా. ఈ విధంగా ఆ రాజులందరూ కూడా రాజవాహనాలలో రాజమార్గాలను దాటి అక్కడ మంగళ సంస్కారాలను పొంది శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఇంట్లోపల వాళ్ళు ప్రవేశం చేసినారయ్యా. ఈ విధంగా అక్కడ ఆ రాజుగారు తర్వాత భవనం లోపల ప్రవేశించి కేశవుడితోని శాస్త్రోక్త విధిగా బ్రాహ్మణులందరూ కూడా పూజ చేసినారు. తర్వాత ఆ యొక్క రాష్ట్రము, నగరము, ఆ యొక్క స్త్రీలు పురుషులతోని, తర్వాత గోవులతోని, తర్వాత ధనముతోని, ఈ విధంగా సస్యముతోని ఆ యొక్క పుణ్యముగా నిండుగా ఉందట. ధన ధాన్యాలతోని నిండుగా ఉంది. తర్వాత పుణ్యోజనోపేతులతోని ఆ యొక్క అభివృద్ధి అయి ఉంది. ఈ విధంగా ఆ నగరం అంతా కూడా ప్రీతితో ఉంది. ఈ విధంగా శకుని, కరణ, దుర్యోధన మొదలైనటువంటి వాళ్ళ యొక్క దుర్వ్యాపారాల నిమిత్తంగా కాండవ ప్రస్థం లోపల వాసము చేయాలి అనుకొని ఈ విధంగా పాండవులందరూ కూడా వాళ్ళు భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారి యొక్క మార్గదర్శనం చేత ఈ విధంగా ధర్మాచరణం చేసినటువంటి వాళ్ళే ఈ యొక్క ఐదుగురు అంటే ఈ యొక్క ఆ యుధిష్ఠిరాదులు వీళ్ళందరూ కూడా ఇంద్రకల్పము లాగా ఉండేటటువంటి అక్కడ వాళ్ళు భోగాలను భోగించినారయ్యా. ఈ విధంగా అనంతరం ఆ యొక్క విశ్వకర్మను పూజ చేసి, విశ్వకర్మ మాకు అందంగా మా మనసుకు తగినట్టుగా దీన్ని నిర్మాణం చేశావయ్యా అని ఈ విధంగా చెప్పారు. వేదవ్యాసుల వారికి పూజ చేశారు. తర్వాత ఈ విధంగా ఏ కృష్ణ, ఏ పరంధామ, నీ అనుగ్రహంతోనే ఇది మాకు ప్రాప్తమైంది అని ఈ విధంగా అంటున్నారు. ఈ విధంగా అప్పుడు ఏ వాసుదేవా, నీ అనుగ్రహం లేకుంటే మాకు అంత్యకాలంలో కూడా నువ్వే మాకు గతి, ఏ కృష్ణ, ఏ పరంధామ అని అంటున్నారు. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే సకలము నువ్వే అని అంటున్నారు. ఈ విధంగా నిన్నే మేము నమ్ముకున్నామయ్యా అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే అప్పుడు ఆ వాసుదేవుడు అంటున్నాడు కదా, నేను ప్రసన్నుడనయ్యా. ఈ విధంగా ఆ యొక్క పితృపితామహులతో వచ్చినటువంటి యొక్క రాజ్యాన్ని ఎవరు వాళ్ళు పొందరయ్యా. ఈ మీ పితృపితామహులతో వచ్చినటువంటి రాజ్యం ఇది మీరు భోగిస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా ఆ దురాచారులైనటువంటి వాళ్ళు, ఆ దుర్యోధనాదులందరూ కూడా పాండవులందరూ కూడా ఏం చేస్తారు నాయన, వాళ్ళు ఏం చేయడానికి కూడా శక్యమే కాదు అని ఈ విధంగా అంటూ, తర్వాత మీరెల్లప్పుడూ కూడా ధర్మముతోనే నడుచుకోండి అని అంటున్నాడు. అధర్మాన్ని దూరం పెట్టండి, ధర్మాన్ని ఉపదేశం చేశారు. బ్రాహ్మణులకు పూజ చేయండి ఈ రోజు నుండి. తర్వాత ఆ యొక్క పూజ్యులైనటువంటి నారదులు వారు వస్తారు, వాళ్ళ యొక్క వాక్యాన్ని మీరు శాసనం అనుకోండి అని అంటున్నారు. ఈ విధంగా అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, జనార్దనుడు ఈ విధంగా చెప్పి తర్వాత అనంతరము ఆ యొక్క కుంతికి నమస్కారం చేశారట. మధురమైనటువంటి మాటలతోని అమ్మా, ఓ అత్త, నేను వెళ్ళి వస్తా అని ఈ విధంగా ఆ యొక్క అత్తకు నమస్కారం చేసినారు. ఆ కుంతి అంటున్నదట, ఓ కేశవ,
మేము ఆ యొక్క లాక్షాగృహము నుండి బయటపడ్డాము. ఆ విషయము నా అన్నకు తెలియదు, నా తండ్రికి తెలియదు, నా అన్న అయినటువంటి వసుదేవుడికి తెలియదు, నా తండ్రి అయినటువంటి కుంతిభోజరాజుకు తెలియదు. ఇది తెలియకుండా నేను క్లేశాన్ని అనుభవిస్తే కదా ఓ గోవింద, నువ్వే మాకు నాతుడవైనావు, అనాథులకు నాతుడైనటువంటి వాడివి నువ్వే. కాబట్టి ఈ విధంగా దరిద్రులైనటువంటి వాడికి నాతుడివి నువ్వే అనే విధంగా ఎప్పుడైతే ఆ యొక్క కుంతీదేవి అనగానే మహాప్రాజ్ఞులైనటువంటి వాడు నీ యొక్క దర్శనం చేత సకల దుఃఖాలన్నీ కూడా దూరమైపోతాయి. ఏ కృష్ణ, ఏ పరంధామ, నిన్ను ఈ సమయం లోపల నా పిల్లలు వాళ్ళు స్మరణ చేయాలి, స్మరణ చేస్తేనే వాళ్ళు జీవించి ఉంటారు స్వామి, ఏ పరంధామ, ఏ కృష్ణ అనగానే ఆ వైశంపాయనుల వారు అంటున్నారు కదా, నువ్వు చెప్పినలాగానే ఓ మేనత్త నేను నీకు నమస్కారం చేస్తున్నాను, అనుచరులతో కలిసి నేను బయలుదేరుతున్నాను అనే విధంగా ఆ యొక్క కుంతి అనుమతిని తీసుకొని కేశవుడు తాను బలరాముడితో కలిసి ద్వారకాపట్టణం నుండి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఇంద్రప్రస్థం నుండి ద్వారకాపట్టణానికి బయలుదేరుతున్నాడు. తర్వాత యుధిష్ఠిరుల వారి అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్నారు అనేటువంటి దాన్ని చెప్పి తర్వాత ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల శ్రీకృష్ణుడు 16,000 భార్యలతో ఎలా గడిపాడు, అటువంటిది వీళ్ళు గడపరా? నారదుల వారు వచ్చేసి వాళ్లకు వాళ్ళ యొక్క అవధి ఎంత, ద్రౌపది దగ్గర ఎంతకాలం ఉండాలి అనేటటువంటి దాన్ని అంతా కూడా వాళ్ళు తెలియజేస్తారు. రేపు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఇది శ్రీమన్మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి 9+200తమోऽధ్యాయः ఇది రాజ్యలాభపర్వణి 1మోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు.